సైబర్ మోసం తాలూకు కేసులలో రికవరీ చేసిన సొమ్మును అసలు బాధితులకు బదులు బినామీలకు అందించి ఆనక బదిలీ చేసుకున్నారు ఇద్దరు ఎస్ఐలు. ఇలా ఢిల్లీ పరిధిలో జరిగిన సైబర్ నేరాలను ఛేదించి ఆ సొమ్మునంతా సొంత ఖాతాలకు మళ్లించుకున్న అంకుర్ నేహా అనే ఎస్ఐలు అక్కడి నుంచి పరారై కొత్త జీవితం ప్రారంభించే క్రమంలో పోలీసులకు చిక్కారు. ఛేదించడంలో సాయం చేసిన ఇద్దరు ఢిల్లీ పోలీసులే పథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. 4 నెలలుగా పరారీలో ఉన్న ఎస్ఐ అంకుర్ మాలిక్, అతని సహోద్యోగి నేహా పునియాను చివరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు. నకిలీ గుర్తింపులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించిన ఈ జంట వింత కథను వెలుగులోకి తెచ్చింది. ఈశాన్య ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ అంకుర్ మాలిక్ కి సైబర్ నేరాల మీద మంచి అవగాహన ఉంది. సైబర్ నేరాల కేసులో రికవరీ చేసిన 2 కోట్లను బాధితులకు అప్పజెప్పేందుకు ఇతడు కోర్టు నుంచి ఆదేశాలు పొందాడు. కానీ అసలు బాధితులకు బదులు నకిలీ ఫిర్యాదుదారులను రంగంలోకి దించి ఆ సొమ్మును వారి ఖాతాలకు మళ్లించి ఆనక ఆ సొమ్మును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. అనంతరం మెడికల్ లీవ్ పై వెళ్లి అదృశ్యమయ్యాడు. దాదాపు అదే సమయంలో జీటీబీ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్లో అదే 2021 బ్యాచ్ కు చెందిన నేహా పునియా అనే లేడీ ఎస్ఐ కూడా కనిపించకుండా పోయింది. ఒకే సమయంలో ఇద్దరు ఎస్ఐల ఆచూకీ గల్లంతు కావడం, వారిద్దరూ ఒకే బ్యాచ్ వారు కావడంతో ఉన్నతాధికారులు వీరి ఆచూకీ కోసం ఆపరేషన్ ప్రారంభించారు. అయితే విచారణలో వెలుగులోకి వచ్చిన ముచ్చట్లతో అధికారులు షాక్ అయ్యారు. వీరిద్దరూ ట్రైనింగ్ టైంలోనే ఇలాంటి ప్లాన్స్ వేశారని, కొట్టేసిన సొమ్ముతో గోవా, మనాలి, కాశ్మీర్లో తిరిగి ఎంజాయ్ చేశారని అధికారులు గుర్తించారు. కొంత సొమ్ముతో వీరు బంగారం కొన్నారని, తర్వాత అక్కడి నుంచి నకిలీ ఐడీలను సృష్టించి మధ్యప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో స్థిరపడాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక నిఘా సాయంతో పోలీసులు వారిని ఇండోర్లో గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి ₹1,00,00,000 విలువైన బంగారం, 12 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 3 ఏటీఎం కార్డులు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మాలిక్ భార్య ఉత్తరప్రదేశ్లోని బరౌత్లో నివసిస్తుండగా పునియా భర్త ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ మోసంలో ఇద్దరు పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.